విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు ఏంటి సార్ అంటే మనకి మీడియా సర్కిల్స్లోను అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతా ఉంది. సిబిఐ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క అయిపోయారు, అందుకే జగన్మోహన్ రెడ్డి మీద కేసు అప్పుడు కూడా ముందుకెళ్ళలేదు, ఇప్పుడు కూడా ముందుకెళ్ళట్లేదు అంటున్నారు. మామూలుగా చూసుకుంటే సిబిఐ కుమ్మక్క అయిపోయింది ఇప్పుడున్న అధికార పార్టీలతో అని చెప్పి మనం కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న కేసులు ఇవి కూడా ముందుకెళ్ళట్లే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మీద ముందుకెళ్తున్నాయి, వాళ్ళకి అక్కర్లేని వాళ్ళ మీద అదే కావాల్సిన వాళ్ళ మీద ఆగిపోతున్నాయి, అక్కర్లేని వాళ్ళ మీద ముందుకెళ్తా ఉన్నాయి. సో ఈ రోజు వీళ్ళు కొత్తగా సుప్రీంకోర్టుకి చెప్పేది కానీ మనకు చెప్పేది కానీ ఏముంది సార్? నిజంగా సిబిఐ జగన్ కుమ్మక్క అయ్యారంటారా సార్? ఈబీఐ ఎవరండి జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క అవటానికి? ఉమ్, అది ఒక చిన్న దర్యాప్తు సంస్థ. ఆ దర్యాప్తు సంస్థ, అది సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ, యూజువల్ గా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వచ్చే ఒక ప్రత్యేకమైన మాట ఏమిటి? ఇవన్నీ పంజరంలో చిలకలు. ఆడించేవాడు పైన ఉంటాడు. ఆ పైన ఉండేది కేంద్రంలో అధికారంలో ఉండేవాళ్ళు అని. కుమ్మక్క అవ్వాలి అని అంటే సిబిఐ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి ఎవరితో కుమ్మక్క అన్నాడు తెలియదా? ఈరోజు నేను ఎస్పెషల్లీ కొత్తగా మళ్ళీ చెప్పాలా మీకు? జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఎప్పుడు కుమ్మక్కలోనే ఉంటాయి. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడికి ఒక్క రూపాయికి డబ్బులు ఇవ్వకుండా వేధించడానికి, ప్రత్యేక హోదా రాకుండా చేయటానికి, అమరావతిని కుంటుపడేటట్టు చేయటానికి, పోలవరాన్ని కూడా రక్షణ శాఖ నిధులు కూడా అడిగేటట్టున్నారే అని అనటానికి, వీటన్నిటికీ కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి మధ్య ఉన్న కుమ్మక్క. ఆ తరువాత 19 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన ఒక్క రూపాయి అడగపోవటం, వాళ్ళు ఇవ్వకపోవటం, అమరావతి విషయం కోర్టులోకి వస్తే రాజధానిని నిర్ణయించుకోవటం రాష్ట్ర పరిధిలోని అంశమేనని కోర్టులో అఫిడవిట్ వేయటం, ఆ తర్వాత ఈయన అడిగిన అప్పులన్నీ ఇవ్వటం, వీటన్నిటికీ కారణం ఏంటి? బీజేపీ తోటి ఈయన కుమ్మక్కై ఉండటమే. యాక్చువల్గా ఈరోజు కోర్టులో రఘురామకృష్ణరాజు తాలూకు ఆ, లాయరు టెక్నికల్ గా వివరించడానికి బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క అయి ఉన్నాడు అని అంటే కుదరదని సిబిఐ కుమ్మక్క అయింది. అందుకనే ఆయన బెయిల్ రద్దు కేసులో వాళ్ళు సరిగా వాదనలు వినిపించలేదనో, వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదనో టెక్నికల్ గా ఉండేటట్టు వేస్తున్నాడు. అసలు కుమ్మక్క అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ పరంగా కానీ, రాజకీయ విశ్లేషణ పరంగా కానీ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క అయింది బీజేపీ తోటి. ఈ రోజుకి కూడా ఎన్ని రకాలైన అంశాలు ఆయన మీద వస్తున్నా ఒక్క అంశం మీద కూడా ఒక్కటి కూడా పరిధి దాటి ముందుకు ఒక్క అడుగు కూడా ఎందుకు పడదు అని అంటే బీజేపీ తోటి ఆల్రెడీ ఆయనకున్న కుమ్మక్కే కారణం. బీజేపీతో కుమ్మక్కయ్యాడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయింది. జగన్ మళ్ళీ గెలవడు. ఇంటెలిజెన్స్ రిపోర్టు, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారంగా చంద్రబాబు నాయుడికి బాగా హైప్ వచ్చేసింది. మొత్తానికి మొత్తం గెలిచేది చంద్రబాబు నాయుడే అని తెలిసిన తర్వాత బీజేపీ ఆయనతోటి సరైపోయి ఆయనకి ద్వారాలు ఓపెన్ చేసి, ఏది ఎప్పటికీ మూసేసాం, శాశ్వతంగా మూసేసాం అని చెప్పుకున్న ద్వారాలని సంపెట పోటుతోటి పగలగొట్టుకొని బయటకు వచ్చి రెడ్ కార్పెట్ వేసి ఈయన లోపలికి తీసుకొచ్చి ఎన్డీఏలోకి ఆహ్వానించుకుని మీ కూటమి అనే ఒక భ్రమ పదార్థాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి నెత్తిన చుట్టి చంద్రబాబు నాయుడు విజయాన్ని వాళ్ళు అధికారంగా మలుచుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లు వాళ్ళకి ఎంత ప్రాముఖ్యమో ఆ రోజే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి 240 సీట్లు వస్తాయి, ఇస్ బార్ 400 పార్ అని మోడీ చెప్పింది అంతా ఉత్తిదే, ఊరక ప్రజల కోసమే చెప్పింది. వాళ్ళకి వచ్చేది 225 నుంచి 240 లోపు మధ్యలోనని ఆ రోజు వాళ్ళకి తెలియబట్టి తెలంగాణలోనూ ఏ ఏ ఏ సీట్లు ఎన్ని వస్తాయో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సంపాదిస్తుందో వాళ్ళకి తెలుసు. తమిళనాడులో వచ్చే ఏంటో తెలుసు, కేరళలో వచ్చే ఏంటియో తెలుసు, కర్ణాటకలో వచ్చే ఏంటియో తెలుసు. బాగా అప్పనంగా ఒక గంప గుత్తగా 25 సీట్లు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఆ తర్వాత బీహార్లో కనిపిస్తే నితీష్ కుమార్ని లాగారు. మహారాష్ట్రలోనేమో ఏదన్నా జరిగింది అని అనుకోవటానికి లేకుండా అక్కడ ఆల్రెడీ ఏకనాథ్ షిండేని తయారు చేసి పెట్టి కొంప ముంచేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ తిరిగి వాళ్ళదే.
ఇక మిగతా ఎన్ని రాష్ట్రాలకు ఉన్న అన్ని 10 సీట్లు 5 సీట్లు ఉన్నాయి కదండి. పశ్చిమ బెంగాల్లో ఉండనే ఉంది మహాభూతం మమతా బెనర్జీ. ఇక మిగిలింది కనపడుతుంది ఏంది? ఫ్రీగా కనపడుతున్న వాడు కానీ, గెలవగలిగిన వాడు కానీ, ఈరోజు మనతో కలవటానికి సంసిద్ధంగా ఉన్నవాడు కానీ చంద్రబాబు నాయుడు ఒక్కడే కనపడతాడు. వేరెవరన్నా కనపడ్డారా? 25 సీట్లు చేతిలో పట్టుకొని కనపడుతుంటే వచ్చి కూటమి గట్టకి ఏం చేస్తారండి? కట్టినా కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ ఉంటుందా అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు కూడా ఏదో ఒకటి చేశాడు అని అనిపించుకోవటానికి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆ రాజధాని అభివృద్ధికి నిధులు ఇప్పించనివ్వండి. చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందని అంటే అది దాదాపుగా 70 మీటర్ల దూరానికి దాన్ని కుదించేయటం ఏంటి? మరి వీళ్ళు చేసింది ఓ పెద్దది కదా. మళ్ళీ దానికి ఏ, సైడ్న ఊళ్ళలోకి వెళ్ళటానికి ఆ రోడ్లన్నీ కుదించేయటం ఏమిటి? ఎందుకు జరిగిందో తెలియదు అది అంతా. ఏదైనా మనం చేస్తున్నట్టుగా ఉండాలి, ఏమీ చేయనట్టుగా ఉండాలి అనేది బీజేపీ ఉద్దేశం. ఏ ఎక్కడ ఏ ఛాన్స్ దొరికినా కానీ జగన్మోహన్ రెడ్డిని హైప్ తీసుకొచ్చి లేపటానికి బీజేపీ ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటది. బీజేపీలో 2 రకాలైన మనుషులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికేవాళ్ళు, ఇంకొకటి చంద్రబాబు నాయుడికి వత్తాసు పలికేవాళ్ళు. వీళ్ళేమో ఈ ఈ వీళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా వీళ్ళంతగా పెద్ద ప్రభావం ఏం చూపించలేరు. చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటది, అందరం కలిసి ఉంటే బాగుంటది అనుకునే స్థాయిలోనే ఉంటారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవటం కోసం అయితే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, జీవీఎల్ నరసింహారావు కావచ్చు, లేదా సోము వీర్రాజు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మనం చూసాం కదా. 14-19 మధ్య చూసాం, 19-24 మధ్య కూడా చూసాం. 10 సంవత్సరాలు చూసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కోసం అని ఇప్పుడు వాళ్ళు మెదలకుండా ఉంటారు. అది అందుకని ఈరోజు వాళ్ళు వార్తల్లో కూడా కనపడరు. మళ్ళీ ఏదైనా అంశం వచ్చింది అని అంటే ఫస్ట్ పంచెలు బిగించి కట్టుకొని వచ్చేది వాళ్ళే. చంద్రబాబు నాయుడు మీద విష ప్రచారం చేయటానికి బయలుదేరేది వాళ్ళే. అది అధికారం ఎంతవరకు ఉంటుంది, ఏం చెయ్యాలి అనేది పైన ఉన్న వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళని దింపుతారు. అందుకని వీళ్ళని ఇంకా లైవ్ లోనే ఉంచుతారు, వీళ్ళని పార్టీలోనే ఉంచుకుంటారు. మొన్నేదో అమిత్ షా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ, ఈ భవంతులు భవనాల మీద ఈ కోటల మీద ఆరా తీశాడు అని చెప్పారు చూడండి. హాస్యాస్పదంగా లేదండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి ఏమేం భవనాలు ఉన్నాయో, లేకపోతే ఏమేమి ఉన్నాయో, అతను చేసే కార్యక్రమాలు ఎలాగున్నాయో పైన కేంద్రంలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఆ మాత్రం తెలియదా హోంమంత్రికి? ఇంటెలిజెన్స్ ఏమాత్రం ఇది కూడా ఇవ్వరా? ఎక్కువ ఈయన భవనాల మీదే ఇస్తారా అని అంటారు కానీ అవి కూడా ఇస్తారు. ఆయన ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు అనే విషయాలు కూడా చెబుతారు. ఎప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి 4 మాటలని విమర్శించి పోవటమే తప్ప వేరే ఏం చెయ్యరు. చూడండి, అమిత్ షా ఎన్నికల ముందు కూడా వచ్చి భ్రష్టాచార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని పురంధరేశ్వరి ఆ, లిక్కర్ కుంభకోణం మీద ఓ పెద్ద ఇది తీసుకొని వెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన బాగా మూతి దుడుచుకొని చెత్తబొట్లు వేసాడు. వేసాడా లేదా? దాని మీద చర్య తీసుకుంటే తీసుకున్నాడు అనుకుంటాం, లేకపోతే బుట్ట దాఖలైందని అంటారు. అర్జీ బుట్ట దాఖలు జరిగిపోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళు ఏం మాట్లాడినా నేను నమ్ముతానా ఇంత చూసిన తర్వాత? ఇంకా కేంద్రం సహకారం కావాలి కాబట్టి అని విషయాన్ని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా కూడా నాకు ఇప్పటికీ కేంద్రం ఎంత సహకారం అందిస్తుందో అర్థం కాని విషయం. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా అవకాశం దొరకంగానే మోకాలు అడ్డం పెడతారు. బాగున్న నాయకుడిని ఎవరిని బాగుండనివ్వరు. అందరూ కునారిల్లుతా ఒంటూపిరితోటి ఎప్పుడు పోతారా ఉంటారా అంటే పార్టీ మనుషులు పోవటం చచ్చిపోవటం బతుకుండటం అనేది కాదు. పార్టీ ఎప్పుడు మునుగుద్దా లేసిద్దా అనే విషయంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళు అధికారంలో హాయిగా ఉంటారు. అది బీజేపీ యొక్క స్ట్రాటజీ. బీజేపీ ఎస్పెషల్లీ మోడీ వచ్చిన దగ్గర నుంచి బీజేపీ స్ట్రాటజీ అనగానే మళ్ళీ మొత్తం చివరి దాకా వెళ్ళిపోబాకండి. వాజ్పేయి, ఆ ముందు అద్వానీ, ఆ ముందు జనసంఘ్ దాకా వెళ్ళబాకండి. మోడీ, మోడీ తర్వాత అంటే 2014లో మోడీ ప్రధానమంత్రి క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి జరిగింది ఇది. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి తోటి సిబిఐ కుమ్మక్క అయింది. కుమ్మక్క అయింది బీజేపీ.
బీజేపీ అనే కన్నా మోడీ అనాలేమో సార్. మోడీ అమిత్ షా కుమ్మక్కయ్యారు. మోడీ కుమ్మక్కైతే సిబిఐ కుమ్మక్కైంది, ఈడీ కుమ్మక్కైంది, ఐటీ కుమ్మక్కైంది. కావాలంటే ఆ, ఇప్పుడు న్యాయ వ్యవస్థను అవమానిస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ మీద బురద చల్లుతున్నారు అంటారు. కానీ ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. అందులో కూడా బోల్డ్ అన్ని లంచాలు నడుస్తున్నాయి, అందులో కూడా బోల్డ్ అంత వ్యవహారం నడుస్తుంది. ఏ కాదని న్యాయ వ్యవస్థ మాత్రం చెప్పగలుగుతా? ఆ న్యాయ వ్యవస్థ కూడా కుమ్మక్కైపోయింది. ఎన్నికల వ్యవస్థ కుమ్మక్క అవుద్ది. జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వరకు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించాలి అని అంటే ఏం చెయ్యాలి అనే ఉద్దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ డ్రామా ఆడగలిగే ఒక నాయకుడిని ఆ, ముందు నుంచే పెంపొందించడం కోసం ఓ పార్టీ కూడా పెట్టించారు. ఈ ఆరోపణ నేను గతంలోనూ చేశాను. ఆ నాయకుడి గురించి చెప్పాను, అతని స్థితిగతుల గురించి చెప్పాను, ఎక్కడ నుంచి బయలుదేరి వచ్చాడు, అతనికి ఫండింగ్లు ఎలా వచ్చాయి, ఆయన ఎవరెవరితోటి కలిశాడు, ఆయన వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు, ఆయనకి హెలికాప్టర్లో తిరిగే అంత ఎక్కడి నుంచి వచ్చింది, కేంద్రంలో చాలా నేషనల్ లెవెల్లో ఉన్న పెద్ద పెద్ద స్వామీజీలు, బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళు అందరూ ఆయన ఇంటికి ఎలా వస్తారు అనేది మొత్తం వివరించాను. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి కూడా ఉంటుంది ఆ పార్టీ ఏమిటి, ఆ నాయకుడు ఎవరని. ఎందుకు? అందున ఎస్పెషల్లీ బీసీ నాయకుడిని తీసుకొచ్చి అదే పేరుతోటి కూడా పెట్టారు పార్టీ పేరు. ఎక్కడన్నా ఒక అదును దొరికితే టీడీపీ పార్టీకి ఫరగా ఉండే బీసీలను మొత్తం లాగి దూరం చేయటానికి. ఏది జగన్మోహన్ రెడ్డి గనక కొద్దిగా అటు ఇటుగా ఉంటే, కొంచెం తూకం ఇటు ఇటుగా ఉందనుకోండి అనుకోవచ్చు. కానీ ఏమైంది ఇక్కడ, మొత్తం తూకం ఎలాగుంది. అందుకని ఫోర్స్ఫుల్లీ జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది బీజేపీకి. అంతే తప్ప ఈ రోజు కూడా బీజేపీ కుమ్మక్క అవటం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట హాయిగా తిరుగుతున్నాడు. యా, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.